శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కర్లెమ్మ గ్రామ రెవెన్యూ పంచాయతీలో గల సుమారు 475 మంది రైతులు ఉన్నాము. మాకు 1500 ఎకరాల భూమి కర్లెమ్మ రెవెన్యూ పరిధిలో ఉంది. రీసర్వే పేరుతో గత ప్రభుత్వంలో జరిగిన ఈ రీసర్వే అనేది మాకు చాలా నష్టం జరిగి దానిలో మా యొక్క అసలు పేర్లను మా హక్కులను వేరే వారికి అసలు వారికి సంబంధం లేని వారికి ఆ హక్కుల్ని మా యొక్క వివరాలని వారి పేరుతో ఆన్లైన్లో నమోదు చేసి చాలా ఫ్రాడ్ అనేది కర్లెమ్మ పంచాయతీలో ఉద్యోగులు సర్వే కానీ లేకపోతే సర్వే అధికారులు కానీ రెవెన్యూ అధికారులు మొత్తం ఒకటై మా రైతులకు తెలియకుండా ఎటువంటి 19 నోటీస్ కానీ ఇవ్వకుండా మా యొక్క ఆధారాలు సేకరించకుండా మాకు సర్వే టైంలో మాకు పిలవకుండా మాకు అసలు ఏ విషయం చెప్పకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఫ్రాడ్ చేయాలి, స్కామ్ చేయాలి, డబ్బులు సుమారు కొన్ని లక్షల రూపాయలు రైతుల నుండి కలెక్షన్ చేసుకొని ఈ విధంగా నిరక్షరాస్యులైన అమాయకులైనటువంటి నిజాయితీ పరులైనటువంటి రైతులు కడుపు కోసినటువంటి రెవెన్యూ అధికారులు కానీ రెవెన్యూ సర్వే అధికారులు కానీ మరి చాలా దారుణం చేశారు ఈ కర్లెమ్మ పంచాయతీలో. అందరికీ కూడా రీసర్వేలో అనామకుల పేర్లతో వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు వెళ్ళి లోన్లు వాడుకొని వాళ్ళు వెళ్ళి అమ్ముకోవడం కూడా వాళ్ళకి హక్కులు వచ్చాయి. మేము అసలైన యజమానులకి రోడ్డు మీద పడి మేము ఏడవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ సమస్యను గత 4 నెలల నుండి ఎంఆర్ఓ చుట్టూ తిరిగినప్పటికీ మాకు ఎటువంటి ప్రయోజనం లేదు, ఎవరు కూడా పట్టించుకోలేదు. మాకు రైతులనే విలువ కూడా లేకుండా బయటకు గెంటేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని కలెక్టర్ గారికి కూడా మేము గ్రీవెన్స్లో పెట్టాము. అయినా సరే కలెక్టర్ గారు ఎంతవరకు స్పందన లేదు. ఇక్కడ ఎంఆర్ఓ గారు ట్రాన్స్ఫర్ అయిపోయి గత డిటి సర్వేర్ గారు అసలు అబాధ్యతగా ప్రవర్తించి ఎటువంటి సమస్య పరిష్కారం చేయకుండా ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవడం అనేది అసలు ఇది దుర్సరిగా మేము రైతులందరము మేము చాలా బాధపడుతున్నాము. ఈ విషయంపై కలెక్టర్ గారు వెంటనే స్పందించి కర్లెమ్మలో అసలు ఏం జరిగిందో రీసర్వేలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏమున్నాయో రైతులకు ఏదైతే అన్యాయం జరిగిందో దాని మీద సమగ్ర దర్యాప్తు చేసి ఆయా అధికారుల మీద సమగ్రమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ రైతులకి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ప్రతి అధికారికి ఉందని జిల్లా కలెక్టర్ గారు దీని మీద మరీ స్పందించాలని మేము మనస్ఫూర్తిగా వారిని విన్నవించుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. హామీ ఇచ్చిన తర్వాత మరుసటి రోజు కాకుండా మరొక రోజు 4 టీంలు వెళ్ళి కర్లెమ్మ సచివాలయంలో కూర్చొని రైతుల నుండి వచ్చినటువంటి వాళ్ళని వెనుకలు స్వీకరించింది. ఒక్కరోజు మాత్రమే. రెండో రోజు నుండి వేరే సర్వే చేపట్టాలి ఈ డీ పట్టాల మీద అన్నటువంటి టెన్షన్ తోటి పూర్తిగా హ్యాండ్సప్ అయిపోయి ఆ సమస్య నుండి పక్కదారి పెట్టేసి లెగిసిపోయాం. ఇప్పుడు అనుకున్న పద్ధతిలోనే మీకు ట్రాన్స్ఫర్ వ్యవహారం అవ్వడం అందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రెడ్డెత్తినట్టు మొదలెట్టినాడు అన్నటువంటి పరిస్థితి రైతులు దోపడించింది. కాబట్టి మీరు ఇప్పుడు రెగ్యులర్ తహసీల్దార్గా పుత్తూరు ఇచ్చారు కాబట్టి దీన్ని